వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల సన్నద్ధత ఏ విధంగా ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్లను చూస్తున్నాం. ఈరోజు మనము ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్, రివర్స్ ప్లానింగ్ అండ్ బఫర్ టైం ఈ మూడు అంశాల గురించి మనం చూడబోతున్నాం. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే ఏంటి? దీన్ని మన జీవితానికి, మన పోటీ పరీక్షల ప్రిపరేషన్కి ఏ విధంగా అన్వయం చేసుకోవాలి? మనం ఒకేసారి ఒక 6 గంటల సేపు ఏకధాటిగా చదవలేకపోవచ్చు. అంటే సహజంగా మనం అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి పోటీ పరీక్ష రంగంలోకి అడుగుపెట్టినప్పుడు ఇమ్మీడియట్గా గంటల తరబడి చదివేటటువంటి ఆ సామర్థ్యం మనకు లేకపోవచ్చు. సో మనం ఏం చేయాలి? గ్రాడ్యువల్గా మనం దాన్ని పెంచుకుంటూ పోవాలి. సో మొట్టమొదటిగా ఒక గంట సేపు చదవాలి. ఆ తర్వాత నెక్స్ట్ డే ఒక 15 నిమిషాలు పెంచడం, నెక్స్ట్ డే ఒక 15 నిమిషాలు పెంచడం. అఫ్కోర్స్ మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటాం అనుకోండి. ఈ విధంగా ప్రోగ్రెసివ్ క్రమక్రమంగా మనము ప్రిపరేషన్ కోసం కేటాయించేటటువంటి సమయాన్ని పెంచడం. అంటే ఏవైనా పాజిటివ్ విషయాల వైపు మన మైండ్ని ట్యూన్ చేసుకోవడాన్ని, క్రమక్రమంగా మనం కష్టపడేటటువంటి విధానాన్ని పెంచడాన్ని ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటారు. సో మీరు ఇమ్మీడియట్గా ఒక గంట సేపు చదువుతున్నారు, ఇప్పుడు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, దీన్ని మీరు గ్రాడ్యువల్గా ఒక 6 నెలల తర్వాత 4 గంటలకు 6 గంటలకు కూడా తీసుకువెళ్ళగలుగుతారు. రోజు కొంచెం పెంచాలి. రివర్స్ ప్లానింగ్, ఉదాహరణకి మనకు ఆగస్టులో ఎగ్జామ్ ఉంది. సో మనం ఏం చేస్తాము? ఆగస్టులో ఎగ్జామ్ ఉందంటే జూలైలో మనం మొత్తం కంప్లీట్గా రివిజన్ చేయాలి. సిలబస్ అంతా కూడా రివిజన్ చేయాలి. జూలైలో మనం సిలబస్ని రివిజన్ చేయాలంటే ఏం చేయాలి? జూన్ కల్లా మన సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి చదువుకొని ఉండాలి. అంటే పూర్తి చేయాలి, మన చదవడం పూర్తి కావాలి. ఈ విధంగా రివర్స్ ప్లానింగ్ చేసుకోవాలి. అప్పుడే మనం ఎఫెక్టివ్ రిజల్ట్స్ని మనం సాధించగలుగుతాం. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోలేదనుకోండి, ఎగ్జామ్ ముందు వరకు చదవడం అనే ఆ కాన్సెప్ట్లోనే ఉన్నారనుకోండి, రిజల్ట్ మనకు అనుకున్నంతగా రాకపోవచ్చు. అందుకని ఈ రివర్స్ ప్లానింగ్ని మీరు దృష్టిలో పెట్టుకొని, అవసరం అనుకుంటే మనము ఆర్టిఫిషియల్గా ఎగ్జామ్ డేట్ ఫిక్స్ చేసుకొని కూడా రివర్స్ ప్లానింగ్ ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. తర్వాతది బఫర్ టైం. అంటే వారంలో 7 రోజులు ఉంటాయి. 7 రోజులకి మనం ప్రిపరేషన్ ప్లాన్ వేసుకోకూడదు, టైం టేబుల్ వేసుకోకూడదు. ఒకరోజు బఫర్ టైం పెట్టుకోవాలి. 6 రోజులకు మాత్రమే పెట్టుకోవాలి. ఈ ఒకరోజు బఫర్ టైం ఎందుకు? అలసిపోయినటువంటి గుర్రం యుద్ధాన్ని గెలవలేదు. అలసిపోయినటువంటి గుర్రం దాన్ని మనము మళ్ళీ ఎనర్జైజ్ చేయాలి, విశ్రాంతి ఇవ్వాలి. ఒకరోజు రెస్ట్ ఇస్తే ఆటోమేటిక్గా మళ్ళీ వేగంగా పరిగెడుతుంది, మళ్ళీ యుద్ధాన్ని గెలవగలిగినటువంటి సామర్థ్యాన్ని. అంటే మనము కాసేపు విశ్రాంతి తీసుకోవడం అంటే అది ఏదో బద్ధకం అని కాదు, అది కూడా స్ట్రాటజీయే, అది కూడా వ్యూహంలో భాగమే. కాబట్టి మరింత వేగంగా, మరింత ఉన్నతంగా మనం వెళ్ళాలి అంటే కాస్త విశ్రాంతి కూడా అవసరం. ఈ బఫర్ డే రోజు ఏం చేయాలి? అనుకోకుండా వచ్చినటువంటి మనకు హెడేక్స్ వల్ల ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని పూర్తి చేయొచ్చు, లేదా మనం విశ్రాంతి తీసుకోవచ్చు, లేదా మనం ఫ్యామిలీతో కలపవచ్చు, మన మైండ్కి రిలాక్సేషన్ ఇవ్వచ్చు. దీనివల్ల మరింత షార్పనింగ్గా మన మైండ్ పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ 3 కాన్సెప్ట్లను మీ ఆచరణలో పెట్టండి, ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందండి. విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్.